వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు దయార్ద్ర హృదయుడు. ప్లవంగ రాజ్యాన్ని ఏలే జయప్రదుడు ప్రజారంజకంగా పాలన చేస్తున్నాడు. ఒకసారి ఆ రాజ్యంలోని తూర్పు ప్రాంతంలో వానలు లేక కరువు వచ్చింది. అక్కడి పౌరులు పడుతున్న బాధల గురించి కొందరి ప్రతినిధులు వచ్చి రాజుకు చెప్పారు. జయప్రదుడు ధనరూపేణ వస్తురూపేణ సాయాన్ని అందచేశాడు. అయినా ఆయనకు కరువు గురించిన వార్తలు పౌరులు పంపుతూనే ఉన్నారు. కరువో వరదలో మహమ్మారి రోగాలో అప్పుడప్పుడు ఏదో ప్రాంతాన్ని ఆవహించడం ప్రకృతి సహజం. పౌరులు ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. రాజు ఎంతకని సహాయపడగలడు అని జయప్రదుడు విసుక్కున్నాడు. అయితే మహామంత్రి ఆయనతో, ప్రభు, సమస్య ఎక్కడ ఉన్నదో పరిష్కారము అక్కడే ఉంటుంది. తమరు స్వయంగా వెళ్ళి అక్కడ పరిస్థితులు విచారించడం బాగుంటుంది అని హితవు చెప్పాడు. జయప్రదుడు అలాగే చేయాలని అనుకున్నాడు. కానీ రాజులా వెళితే ఆయనను పలుకుబడి ఉన్న వారందరూ చుట్టుముడతారు. సామాన్యులకు ఆయన దర్శన భాగ్యమే లభించకపోవచ్చు. అందుకని ఆయన మారువేషంలో పరదేశిలా కరువు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కరువు ఘోరంగానే ఉంది. ఎంతోమందికి ఒక్క పూట కూడా తిండి దొరకడం కష్టంగా ఉన్నది. తన పాలనలో అప్పుడప్పుడు ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటివి జరుగుతూనే ఉండటం వల్ల ఇదేమీ ఆయనకు కొత్తగా అనిపించలేదు. ఆయన తనకు తటస్థపడిన వారితో, నేను పరదేశిని, ఇలాంటి కష్టాలు మా దేశంలోనూ వచ్చాయి. మా పౌరులు వెంబేలెత్తిపోకుండా సమిష్టిగా కృషి చేసి కష్టాలు గట్టెక్కేలా చేసుకున్నారు. మీరలా చేస్తున్నట్లుగా లేదు అంటూ ఎద్దేవా చేశాడు. ఆ మాటలకు అక్కడి పౌరులు నొచ్చుకుని, నువ్వు పరదేశివి, అందుకే మా కడగండ్లు నీకు కన్నీరు తెప్పించటం లేదు అన్నారు. నేనే కాదు, ఈ ప్రాంతానికి దూరంగా ఉంటున్నాడు కాబట్టి సాక్షాత్తు మీ మహారాజే వచ్చినా నేను చెప్పిన మాటలే చెబుతాడు అన్నాడు మారువేషంలో ఉన్న జయప్రదుడు. అక్కడి పౌరుల్లో ఒకడి మాటలకు చిరాకుపడి, మా రాజధోరణి చూస్తుంటే నీ మాటలు నిజమేనని అనిపిస్తున్నాయి. కష్టాలు భరించే వారికి తెలుస్తాయి. దయార్ద్ర హృదయం ఉన్న గుణనిధి వంటి వారికి అర్థమవుతాయి. నీ వంటి వారికి అర్థం కాదు అని అన్నాడు. అప్పుడు జయప్రదుడికి గుణనిధి గురించి తెలిసింది. ఈ గుణనిధి దక్షిణ ప్రాంతానికి చెందినవాడు. ఎవరికి కష్టాలు కలిగినా ఆయన వెతుక్కుంటూ వారి వద్దకు వెళతాడు. వారి కష్టాలు చూసి చెలించిపోయిన ఆయనలో కవిత్వం పెళ్ళుబుగుతుంది. ఈ కవిత్వం వింటూ ఉంటే శిలా విగ్రహాలు కూడా కన్నీరు పెడతాయి అని అంటారు. ప్రస్తుతం గుణనిధి ఇక్కడి తూర్పు ప్రాంతంలోనే సంచరిస్తూ ఉన్నాడు. 2 రోజుల తరువాత జయప్రదుడు గుణనిధిని కలుసుకున్నాడు. ప్రజల కష్టాలను వర్ణిస్తున్న గుణనిధి కవిత్వం వింటూ ఉంటే ఆయనకు గుండె చెరువైపోయింది. అప్పుడు ప్రజల కష్టాలు ఆయనకు బాగా అర్థమయ్యాయి. ఆ క్షణంలో ఆయన మనసులో ఒక ఊహ మెదిలింది. గుణనిధి వంటి వాణ్ణి ఏ ప్రాంతానికైనా రాజప్రతినిధిని చేస్తే అందువల్ల రాజ్యానికి ఎంతో ఉపకారం జరుగుతుంది. నగరానికి తిరిగి వచ్చాక జయప్రదుడు తన ఆలోచనను మహామంత్రికి చెప్పాడు. మహామంత్రి కాసేపు ఆలోచించి, ప్రభు, గుణనిధి గొప్ప కవి మాత్రమే. కవిని ఏలికను చేయాలి అని అనుకుంటే అందుకు అనుగుణమైన లక్షణాలు ఆయనలో ఉన్నట్లు తెలియాలి. తగు విధంగా పరీక్షించకుండా ఆయన్ను ఏ ప్రాంతానికి రాజప్రతినిధిగా నియమించవద్దు అని నా మనవి అని అన్నాడు. నా వరకు అయితే గుణనిధిని పరీక్షించడం అయిపోయింది. నీ తృప్తి కోసం ఆయన్ను మరొకసారి పరీక్షించడానికి నాకే అభ్యంతరమూ లేదు. ఆ పరీక్ష ఏదో నీవే ఏర్పాటు చెయ్యి అన్నాడు జయప్రదుడు. మహామంత్రి సరేనన్నాడు. గుణనిధికి ఆహ్వానం వెళ్ళింది. ఆయన రాజధానికి వచ్చాడు. మహారాజు ఏర్పాటు చేసిన విడిదిలో ఆయనకు సకల మర్యాదలు జరిగాయి. ఒక్కరోజు ఆగి రాజు, మంత్రి ఆయనను చూడడానికి వెళ్ళారు. గుణనిధి వారికి వినయంగా నమస్కరించి తనను పిలిపించిన కారణం తెలుసుకోకోరాడు. తమరు దయార్ద్ర హృదయులని విన్నాము. తమరి కారణంగా ఒక ఉత్తమ ఇల్లాలు, ఆమె భర్త సమస్య పరిష్కారం అవుతుందని ఆశపడి తమరిని పిలిపించాను అంటూ మహామంత్రి ఆ దంపతుల కథ చెప్పాడు. సుమతి, చంద్రుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ మధ్య సుమతి తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. చంద్రుడి తల్లిదండ్రులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రుడి దురదృష్టం కొద్దీ ఒక ముని అతడి మీద ఆగ్రహించి 3 కాళ్ల ముదుసలివి కమ్మని శపించాడు.
చంద్రుడు కాళ్ళా వేళ్ళా పడి బతిమాలితే ముని శాంతించి వారం రోజుల్లోగా దయార్ద్ర హృదయుడైన పురుషుడి బొటనవేలు నుంచి ఒక చిన్న రక్తపు బొట్టు తీసి నీ తలపై ఉంచుకుంటే నీ శాపం నిన్ను బాధించదు. ఆ పురుషుడు నీకు ఏ విధంగానూ బంధువై ఉండకూడదన్నది నియమం అని విమోచనం చెప్పాడు. ఈ కథ వింటూనే గుణనిధి చెలించిపోయాడు. తాను వెంటనే సుమతిని చంద్రుడిని కలుసుకోవాలని అనుకున్నాడు. జయప్రదుడు మహామంత్రి అతన్ని వెంటబెట్టుకుని ఒక చిన్న పెంకుటింటికి వెళ్లారు. గుణనిధి చంద్రుణ్ణి పలకరించి ఆ కుటుంబ పరిస్థితి గురించి హృదయం ద్రవించిపోయేలా కవిత్వం చెప్పాడు. ఆ కవిత్వం వింటూ ఉంటే చంద్రుడి కుటుంబగాథ అంతా కల్పితమని తెలిసినప్పటికీ మహారాజు మహామంత్రికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుణనిధి ఆ భార్యాభర్తలతో, ఈ ప్రపంచంలో సుఖపడేవారు సామాన్యులు, కష్టపడేవారు గొప్పవారు. ఎందుకంటే భగవంతుడు వారిని తన పరీక్షకు అర్హులుగా ఎన్నుకున్నాడన్నమాట. ఎవరికీ కష్టాలు కలకాలము ఉండవు. శాపము ఇచ్చిన ముని విమోచన మార్గము చూపినట్లు భగవంతుడు కూడా మీకోసం గడువు సమయంలోగా ఒక దయార్ద్ర హృదయుడిని తప్పకుండా పంపుతాడు అని అన్నాడు. ఈ మాటలు విని రాజు జయప్రదుడు మహామంత్రికేసి ఆశ్చర్యంగా చూశాడు. ముగ్గురు అక్కడి నుండి బయలుదేరారు. రాజభవనం చేరాక మంత్రి, మహారాజా, గుణనిధి కవి. అతడిలో కవి హృదయం అతడి చేత గొప్ప కవిత్వం పలికిస్తుంది తప్ప పరోపకారం చేయడు. అందువల్ల అతడు కవిగా మాత్రమే రాణించగలడు. అతడి కవిత్వం వల్ల ప్రజల కష్టాలు తెలుస్తాయే తప్ప తీరవు. ప్రజలను కష్టాల్లో ఆదుకునేవాడే రాజప్రతినిధిగా ఉండాలి. కళ్ళెదుట ఇన్ని కష్టాలు చూశాక కూడా అతడు నెత్తురు బొట్టు చిందించడానికి దయార్ద్ర హృదయుణ్ణి దేవుడే పంపగలడని చెప్పాడే తప్ప తనే ఆ పని చేయడానికి సంసిద్ధత చూపలేదు. ఆచరణలో ప్రజలకు మేలు చేయగలిగిన వాడే ఏలికగా ఉండతగ్గవాడు. కేవలం దయార్ద్ర హృదయం కలవాడు రాజప్రతినిధుడుగా ఉండతగడన్న విషయం ప్రభువులకు తెలియనిది కాదు అని అన్నాడు. జయప్రదుడు అంగీకార సూచకంగా తల పంకిస్తూ నేర్పుగా తన పొరపాటును సవరించి చెప్పిన మహామంత్రిని అభినందించి గుణనిధికి కవిగా తగిన సత్కారం చేసి పంపించి వేశాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.